హే గాయ్స్, ఈరోజు మనం ఇంటాస్పరిన్ అనే పౌడర్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ నియోమైసిన్ సల్ఫేట్, బ్యాసిట్రైసిన్ జింక్, సల్ఫసెటమైడ్ సోడియం. దీని ధర 91 రూపాయలు ప్రతి 10 గ్రాముల పౌడర్కి. దీనిని ఇంటాస్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఇదొక యాంటీ బ్యాక్టీరియల్ పౌడర్. దీనిని శరీరంపై వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు, వచ్చిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గేందుకు కూడా ఉపయోగిస్తుంటారు. దీని యొక్క ఉపయోగాలను మనం గమనించినట్లయితే సర్జరీ అయిన తర్వాత ఉండే పుండును తగ్గించేందుకు, మరియు డయాబెటిక్ ఫుట్ అల్సర్, ఇంకా బెడ్ సోర్స్ను తగ్గించేందుకు, ఇంకా మైనర్ వూండ్స్, కట్స్, బర్న్స్ ఇంజరీస్ని తగ్గించేందుకు, ఇంకా వీటితో పాటు ఫ్రెష్గా తగిలిన దెబ్బని పస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు కూడా దీనిని అయితే అప్లై చేస్తూ ఉంటారు. ఈ మెడిసిన్ వాడిన రోజులు మాత్రమే, అదైనా చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. దీనిని అప్లై చేసిన చోట మంట మండినట్టుగా ఉండడం, రెడ్నెస్ లేదా డ్రైనెస్ ఉండడం, గర్భవతిగా ఉన్నా లేదా పిల్లలకు పాలిస్తున్నా డాక్టర్ గారి సలహాతోనే దీనిని ఉపయోగించవలసి ఉంటుంది. దీనిని ఎలా ఎప్పుడు అప్లై చేయాలంటే, ఈ మెడికేటెడ్ పౌడర్ని అప్లై చేసే ముందు ఎఫెక్టెడ్ ఏరియాని సెలైన్ వాటర్తో కానీ లేదా యాంటీసెప్టిక్ సొల్యూషన్తో కానీ కడగవలసి ఉంటుంది. తర్వాత స్టెరిలైజ్డ్ కాటన్తో నీట్గా తుడవలసి ఉంటుంది. తర్వాత ఈ పౌడర్ని ఎంత అవసరమో అంతే అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా రోజుకు ఒకసారి లేదా రోజుకు 2 సార్లు కొన్ని రోజుల వరకు అయితే అప్లై చేసి మానేయవలసి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దీనిని లాంగ్ టర్మ్గా ఉపయోగించకూడదు. అంటే చాలా రోజులు కంటిన్యూగా వాడకూడదు.